పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భగవద్గీత సామాన్యముగా కొందరు కర్మయోగమును తక్కువగాను జ్ఞానయోగమును అధికముగాను చెప్పుకొనుచుందురు. కానీ భగవానుడిచట కర్మయోగమునకు జ్ఞాన ధ్యాన యోగములతో సరిసమాన స్థాయి నసంగిరి. అదే విధముగా గౌరవించిది. ఏలయనినా నిష్కామ కర్మయోగము చిత్తశుద్ధి ద్వారా జ్ఞాన ఆవిర్భవమునకు హేతుభూతమై జ్ఞానయోగ ఫలముకు భగవత్ సాక్షాత్కారమును కలగజేయుచున్నది. భగవంతుని మార్గములో ప్రయాణం చేసేవాళ్ళు అనేక మంది జనులు ఉన్నప్పటికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గాన వాళ్ళు ఇష్టమనేది ఉంటూ ఉన్నది అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగిందన్నమాట. అయితే ఎవరికి ఎటువంటి ఇష్టమైతే ఉంటుందో, ఏ మార్గమైతే వాళ్ళకి సులువుగా ఉంటుందో ఆ మార్గాన్ని ప్రయాణం చేసి తరించవచ్చు, వాస్తవమైన భగవంతుణ్ణి చేరుకోవచ్చు అని తెలియజేయటం జరిగింది. అన్యేత్వేవమజానంతః శ్రుత్వానేభ్య ఉపాసతే తేపి చాతి తరంత్యేవ మృత్యుం శృతి పరాయణాః. మరికొందరైతే ఈ ప్రకారముగా ధ్యాన సాంఖ్య కర్మయోగముల వలన తెలుసుకొనజాలని వారై ఇతరుల వలన ఆ పరమాత్మను గూర్చి విని ఉపాసించుచున్నారు, అనుష్ఠించుచూ ఉన్నారు. శ్రవణ తత్పరులకు వారును మృత్యువును మృత్యురూపముగు ఈ సంసారమును తప్పక దాటుదురు. లోకములో చాలామంది ఈ ధ్యానయోగం కానీ సాంఖ్యయోగం కానీ కర్మయోగం కానీ వాళ్ళకి ఈ చదువు అనేది భౌతిక విద్య అనేది లేనప్పుడు, ఇటువంటి ఈ ధ్యానయోగం కుదరనప్పుడు, ఈ సాంఖ్యయోగం తెలుసుకోలేనప్పుడు, ఈ కర్మయోగం కూడా కుదరనప్పుడు వారు ఎవరైనా సరే పెద్దలు ఆ పరమాత్మను గూర్చిన అనుభవము చెందిన గురువులు మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన విషయాన్ని, వాళ్ళు చెప్పిన తత్వాన్ని శ్రవణము చేసి ఆ శ్రవణము చేసిన దాన్ని మరలా తను సొంతంగా మననము చేసి ఆ మననము చేసిన దాన్ని తన నిత్య జీవితములో ఎవరైతే నడుస్తూ ఉంటారో వాళ్ళు కూడా ఇక్కడ తప్పనిసరిగా పరమాత్మని పొందుతారు, ఎలాంటి సంశయము లేదు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగిందనమాట. ఈ ధ్యాన జ్ఞానాది యోగములను గూర్చిన తత్వమును తెలుసుకొనజాలని వారు శ్రద్ధతో కూడుకొని అనుభవజ్ఞులకు ఇతరుల వలన విని తండ్రీతి అనుష్ఠించినచో వారును పైవారి వలె మృత్యురూప సంసారమును దాటివేయగలరు. అజానంతః అని చెప్పుటచే యోగ పరిజ్ఞానము విద్య పాండిత్యము లేకున్నను శ్రద్ధ భక్తి అనుష్ఠానములచే ఈ సంసార సముద్రమును దాటివేయవచ్చునని స్పష్టమగుచున్నది. వైద్య శాస్త్ర పరిజ్ఞానము లేకున్నను వైద్యుడిచ్చిన మందును శ్రద్ధ విశ్వాసములతో సేవించినచో
రోగము నెమ్మదించును కదా. ఈ ధ్యానయోగం కానీ జ్ఞానయోగం కానీ మనకి తెలుసుకునేదానికి వసతి కానీ తెలుసుకునే యొక్క వాతావరణము మనకు సమకూరనప్పుడు ఎవరైనా మహాత్ములు అనుభవజ్ఞులకు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ తీరుగా చెబుతూ ఉంటారో ఈ తత్వాన్ని, ఆ చెప్పిన దాన్ని అదే విధంగా మనం కూడా విని ఆ పద్ధతిలో కానీ అనుష్ఠించటం అంటే ఆచరించినచో తప్పక వారి వలె ఈ మృత్యురూపమనే సంసారము దాటివేయగలరని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది. ఇక్కడ మనకి మరి విన్నదాన్ని మనం ఆచరించటము అంటే అది ఏ విధంగా మనకి సమకూరుద్ది అంటే, ఏ విషయాన్ని అయితే ఇప్పుడు పెద్దలు చెప్పేది ఏంటంటే, మొట్టమొదట నిత్య అనిత్య వస్తు వివేకము అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగిందనమాట. అంటే నిత్యం అంటే ఏంటిది, అనిత్యం అంటే ఏమిటి, ఇది అసలు మొదట మనకి ఈ భగవతత్వాన్ని గురించి తెలియకదలికే ఎవరికి వారికే స్వదాగా ఇటువంటి నిత్య అనిత్య వస్తు వివేకాన్ని తప్పనిసరిగా వాళ్ళకే వాళ్ళ సొంత ఆలోచనతోటే సొంత నిర్ణయంతో జరిగి ఉండాలి. అది ఏ విధంగాను అంటే, మనం లోకములో ఈ ప్రవాహంలో అనేక రకాల కార్యకలాపాలు చేస్తూ అనేక రకాల చేర్పులు మార్పులు అనేక రకాల చిత్ర విచిత్రాలు చూస్తూ ఉంటాం ఈ లోకంలో. అయితే ఎన్ని చూస్తూ ఉన్నప్పటికీ కూడా మనం మనకంటే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే, మనతోటి సమానులైనా సరే, ఈ లోకంలో అనేక మంది ఇక్కడ ఈ శరీరాలనేది అనేక కారణాల చేత ఈ శరీరాలనేది కనుమరుగైపోవటం మనం ప్రతి ఒక్కరం కూడా చూస్తూ ఉంటాం. అయితే మరి ఏ రోజైనా సరే ఒక రోజుకి మన శరీరం కూడా ఇదే విధంగా పోతూ ఉన్నది కదా, మరుగైపోతూ ఉన్నది కదా, ఈ కాలంలో కనీసం కలిసిపోతూ ఉన్నది కదా. మరి ఈ కాలంలో ఈ శరీరం అనేది మరుగైనప్పుడు మరి ఇప్పుడు ఏది ఎందుకు మరుగవుతుంది, ఇప్పుడు ఏ విధంగా ఈ శరీరం నిలబడి ఉంటూ ఉన్నది, ఈ శరీరం ఉండేదానికి కారణమేమిటి, ఈ శరీరంలో ఏ వస్తువు తొలగితే ఏది తొలగిపోతే ఈ శరీరం అనేది కానరాకుండా మరుగైపోతూ ఉన్నది అని ఇవన్నీ కూడా మనం ప్రత్యక్షంగానే చూస్తూ ఉంటాం. అయితే మనము కూడా మన ఈ శరీరాలు కూడా ఒక రోజుకి ఇదే విధంగా జరుగుద్ది అన్న విషయం ఎవరికైతే తన హృదయంలో ఇటువంటి విచారణ చేసి ఆ విచారణ ద్వారా తన హృదయంలో దృఢంగా ఈ యొక్క ఆలోచన బలపడుద్దో అప్పుడు ఎవరైతే పెద్దలు గురువులు అనుభవజ్ఞులకు వారి దగ్గరికి పోయి ఇటువంటి వాస్తవాన్ని ఈ విధంగా ఈ లోకం తీరనేది ఈ విధంగా జరుగుతూ ఉన్నది కదా, మరి ఈ జరిగేటప్పుడు దీంట్లో వాస్తవం అంటే ఏమిటి, ఈ అవాస్తవం అనేది మనకు కనపడుతూనే ఉన్నది. కాబట్టి ఈ అవాస్తవంలో వాస్తవమైన తత్వం ఏమిటి, ఆ తత్వాన్ని నేను ఏ విధంగా తెలుసుకోగలుగుతాను, అది నాకు సెలవివ్వండి, అది నాకు చెప్పండి అని మనం ప్రశ్నగాని వేసినట్లయితే అప్పుడు ఆ అనుభవమగ్నులకు గురువులు పెద్దలు దానికి సంబంధించిన విధానం ఏ పద్ధతిలో మనం ఆచరించాలి, ఏ పద్ధతిలో మనం నడవాలి అనేని ఏదైతే అశాశ్వతమైన తత్వం ఉన్నదో ఈ అశాశ్వతమైన దాన్ని చూపించుకుంటూ శాశ్వతమైన దాన్ని కూడా
ఇది లేనిది ఏదైతే ఉందో అశాశ్వతం, అది లేనిది ఏదైతే ఉన్నదో దీనికి ఆధారమైన స్వరూపం ఏదైతే ఉన్నదో అది శాశ్వతమైన వస్తువు. అటు శాశ్వతమైన వస్తువును చూపెట్టుకుంటూ ఇటు అశాశ్వతమైన వస్తువును లేదు అని నిరూపించుకుంటూ ఆ విధంగా తత్వబోధ అనేది ఆ పద్ధతిలో ప్రబోధంగాని చేసినట్లయితే తప్పనిసరిగా మొట్టమొదట ఈ నిత్య అనిత్య వస్తువు యొక్క వివేకం కలిగిన ఏ జ్ఞాని అయితే ఉన్నాడో, ఏ చదువున్నా ఏ చదువు లేకున్నా వాస్తవమైన ఈ విద్యలో ఈ ధ్యానం అనే కానీ ఈ జ్ఞానం అనేది కానీ ఈ కర్మలనేది ఏ విధంగా చేయాలని కానీ వీటన్నింటి గురించి శాస్త్ర పరిజ్ఞానము లేక ఉన్నప్పటికీ కూడా ఆ చెప్పిన పద్ధతి ఏదైతే ఉందో ఆ గురువులు ఆ అనుభవజ్ఞులు వాళ్ళు చెప్పింది తను నిజ జీవితంలో ఇక ఆచరించటం బిగించేయటం జరుగుద్దన్నమాట. మొట్టమొదట మనకు అటువంటి యొక్క పరిజ్ఞానం అంటే నిత్యానిత్య వస్తువు యొక్క వివేకం అనేది మనకు కానీ లేకపోతే ఈ వాస్తవమైన ఈ విద్యలో ఒక్క అడుగు కూడా ముందుకు ఎవరు కూడా వేయలేరు. ఎవరు అంటే చదువుకున్న వాళ్ళైనప్పుడు విద్యావంతులైనప్పటికీ కూడా మొత్తం ఈ శాస్త్రజ్ఞానం కలిగిన వాళ్ళైనప్పటికీ కూడా లేకపోతే ఇంకా కనీసం పాండిత్యం కలిగిన వాళ్ళు పండితులైనప్పటికీ కూడా ఎవరైనా సరే మొట్టమొదట ఈ నిత్యం అనేది అనిత్యం అనేది అనే ఈ రెండింటి యొక్క పరిజ్ఞానం సంపూర్ణంగా మొదట కలగకపోతే వాస్తవమైన ఈ జన్మరాహిత్యం చేసుకునేదానికి సంబంధించిన ఈ మార్గంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. ఎందుకు అంటే ఈ విద్య అనేది ఎవరికి వాళ్ళదే. ఇది ఎవరైతే పుట్టారో ఆ పుట్టిన యొక్క పుట్టుక లేకుండా చేసుకునే యొక్క విధానం ఏదైతే ఉందో అదే వాస్తవమైన ఈ మార్గం. అంటే పుట్టుక లేకుండా చేసుకోవటం అంటే ఇప్పుడు పుట్టాం కాబట్టి కొంతకాలం ఉండటం మరణించటం అనేది జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ జనన మరణాలు అనేది లేకుండా చేసుకునేదే కాబట్టి ఎవరికి వాళ్ళకే సంబంధించిన విషయం ఇది. కాబట్టి ఇది ఎవరికి వాళ్ళకి కలిగితేనే తప్ప ఈ విద్య అనేది పట్టేది, లేకపోతే కలగనే కలగదు. అది ఏ విధంగా ఉండాలి అంటే ఆ కలిగిన యొక్క విషయం సుధాగమన లోక వ్యవహారంలోనే ఉండేటప్పుడే ఈ లోకంతో కూడుకునేటప్పుడే ఇటువంటి భావన అనేది ఒక ప్రత్యేకమైన ఇటువంటి భావన అనేది ఎవరికైతే కలుగుద్దో అప్పుడు నా శరీరం ఈ శరీరం కూడా ఒక రోజుకి తీరుగా కనుమరుగైపోతూ ఉన్నదని కలిగి అక్కడి నుంచి నిత్యమంటే ఏంటిది అనిత్యమంటే ఏంటిదని పెద్దల ద్వారా విని దాన్ని పట్టుకొని ఇక ఆచరణ అనేది తను బిగించేసినప్పుడు అప్పుడు వాళ్ళకి ఏ చదువు ఏ పాండిత్యము ఏ ధ్యానయోగం కానీ కర్మయోగం కానీ జ్ఞానయోగం కానీ ఇవన్నీ ఉండనప్పటికీ ఇవన్నీ తెలియనప్పటికీ కూడా తప్పనిసరిగా వీళ్ళు తరించవచ్చు అని మనకి ఇక్కడ భగవానుడు తెలియజేస్తున్నారు. ఏ విధంగానూ దీనికి ఒక ఉపమానం కూడా చెప్పారు. ఇప్పుడు వైద్యుడిచ్చిన మనకి ఒక రోగం అనేది మనకి ఒక అస్వస్థత అంటే ఒక అనారోగ్యం మనకు తయారైనప్పుడు ఒక వైద్యుడు అంటే ఒక డాక్టర్ ఇచ్చిన మందు ఏదైతే ఉందో అది సంపూర్ణ విశ్వాసంతో ఆ మందుని మనం కానీ తీసుకుంటే మన రోగం అనేది సంపూర్తిగా తొలగిపోతుంది. అయితే అదే రోగము ఆ వైద్యుడికి వచ్చినప్పటికీ కూడా ఆ వైద్యుడు కూడా ఆ మందుని తప్పనిసరిగా సేవించవలసినదే. అయితే ఇక్కడ మూలం ఏంటిది? ఏదైతే వచ్చినా కనీసం మనకు ఉన్న రోగం ఏంటిదంటే ఈ జనన మరణం అనే యొక్క పీడితమైన రోగం అనేది మనకున్నది. ఈ జనన మరణాలనే పీడించే యొక్క ఏ రోగం అయితే ఉన్నదో ఆ రోగం మనం తొలగించుకోవాలి అంటే ఏ వైద్యుడంటే ఎవరైతే అనుభవము ఇది తొలగించుకున్న మహనీయులే ఇక్కడ అనుభవజ్ఞులు అంటే.
ఈ జనన మరణాల్లో నుంచి తప్పించుకొని వాస్తవమైన శాశ్వతమైన ఏ జనన మరణము లేని యొక్క స్థితి ఉందో ఆ స్థితి కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇక్కడ అనుభవజ్ఞులు, మహనీయులు, గురువులు, పెద్దలు అని మనకి సందర్భోచితంగా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. వాళ్ళు చెప్పింది ఆ విధంగా ఏ వైద్యం అయితే మన రోగం అనేది సంపూర్ణంగా నయమైపోతూ ఉంటుందో అది తిని ఆ మందు కానీ వేసుకుంటే అదే రకంగా మన ఈ రోగం అనేది జనన మరణం అనే రోగం అనేది ప్రతి ఒక్కరికి ఉన్నదన్నమాట. ఇది ఒకరికి ఉన్నది ఒకరికి లేదు అనేది కాదు. ఈ భౌతికంగా ఉండేటప్పుడు కొంతమందికి ఒక రకమైన అనారోగ్యం వచ్చింది, కొంతమందికి ఒక రకమైన అనారోగ్యం వచ్చింది, కొంతమంది ఆరోగ్యవంతులు ఉంటుంటారు. కానీ ఈ రోగం అనేది ప్రతి ఒక్కరికి వచ్చే రోగమేను. ఇది ప్రతి ఒక్కరికి వచ్చే అనారోగ్యమేనిది. ఏంటిదంటే ఇది పుట్టాం కాబట్టి ఇది మరణించుద్దంతే. దీన్ని గురించి ఈ రోగాన్ని తప్పించుకోవాలి అంటే తప్పనిసరిగా అటువంటి వైద్యుడు కావలసిందే. ఎటువంటి వైద్యుడు? ఈ జనన మరణాల్లో నుంచి తప్పించుకున్న ఏ శాశ్వతమైన వస్తువే తానై నిలబడగలిగిన వస్తువే తానై ఉన్న ఏ వైద్యుడైతే ఉన్నాడో అటువంటి వైద్యుడి దగ్గర మనం చేరాలి. అటువంటి వైద్యుడి యొక్క చెప్పిన సలహా ఏదైతే ఉన్నదో, ఏ మార్గమైతే ఉన్నదో ఆ మార్గాన్ని మన నిజ జీవితంలో అనుసరించాలి. నిజ జీవితము అంటే ఇది మనం అనుభవించే నిజ జీవితం అనుకుంటూ ఉన్నాం కాబట్టి దాన్ని నిజ జీవితం అని చెప్పుకోవాల్సి వస్తుంది. వాస్తవంగా ఇది నిజ జీవితం కానే కాదు, అబద్ధమైన జీవితమే ఈ జీవితం. ఎందుకు అంటే ఈరోజు కనపడి రేపు కనపడకుండా పోయేది నిజ జీవితం ఎట్లా అవుద్ది? అయితే మనం అదే నిజమని ఇక్కడ ప్రయాణం బతుకుతూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆ జీవితంలోనే ఇక్కడ వాస్తవమైన శాశ్వతమైన వస్తువు ఏంటిది, అశాశ్వతమైన వస్తువు ఏంటి తెలుసుకునే దానికి సంబంధించిన ప్రయాణం ఏదైతే ఉందో అది మనకు ఏ చదువు ఉన్నప్పటికీ చదువు లేనప్పటికీ కూడా ఈ పెద్దల అనుభవజ్ఞులు చెప్పిన దాన్ని విని తప్పనిసరిగా దాన్ని విచారించుకొని జీవితంలో కానీ ఉపయోగపెట్టుకొని కానీ నడవగలిగితే మనకి వాస్తవమైన పరమాత్మని చేరుకునే యొక్క వాతావరణం మనకు తయారవుద్ది అని ఇక్కడ మనకు భగవానుడే తెలియజేస్తున్నారు. ఎట్టికేలికి ఎవరు ఎటువంటి మార్గాన్ని ఎన్నుకున్నప్పటికీ కూడా అల్లు ఫలాని ఈ మార్గమా లేకపోతే ఈ మార్గం మంచిదా, ఈ మార్గం గొప్పదని మనం అనుకోవాల్సిన పని లేదు. అందులో శ్రద్ధ అనేది, భక్తి అనేది తప్పనిసరిగా ఇమిడి ఉండాలి. ఏ ధ్యాన మార్గమైనా సరే, ఏ కర్మ మార్గమైనా సరే, ఏ జ్ఞాన మార్గమైనా సరే, ఏ తప్పనిసరిగా అందులో శ్రద్ధ అనేది ఉంటే తప్ప, భక్తి అనేది ఉంటే తప్ప వాస్తవమైన మార్గము యొక్క దరిచేరేదానికి రెండవ యొక్క ఉపాయము లేనే లేదు, రెండవ యొక్క పద్ధతి లేనే లేదు. అందువల్ల భక్తి అనేది చేరుకున్నప్పుడే వాస్తవకంగా ఏ జనన మరణం స్థితి అనేది తొలగించుకునే యొక్క ఉపాయము ఈ పద్ధతులనైనా సరే చేరవచ్చు అని మనకు భగవానుడు తెలియజేయటం జరిగిందనమాట. అందుట్లో అనుష్ఠానము కూడా చేరవాలి. అంటే ఈ అనుష్ఠానము అంటే ఏంటిది? నిరంతరము మన మనస్సు కదిలి ప్రపంచం వైపు ప్రయాణం చేస్తూ ఉంటుంది. ప్రపంచం అంటే శరీరమే నేను అనుకొని శరీరానికి సంబంధించిన వాసనలు మన అంతర్గతంగా స్థిరంగా ఉండి పదాలే ఈ పని చేయాలే, ఇటు పోవాలే, అటు పోవాలే, అది ఆలోచన చేయాలి, ఇది ఆలోచన చేయాలి అని దీనితో కూడుకొని దీనికి సంబంధించిన విషయాలే, దీనికి సంబంధించిన వాసనలే మనలో ఘనీభవించి ఇదే నిజము అనుకొని ప్రయాణం చేసే యొక్క మార్గం ఏదైతే ఉన్నదో అది ప్రపంచ విషయం. అయితే దానితో ఇక్కడ ఏ పద్ధతిలో మనం కూడుకుంటే ఈ వాస్తవమైన ఈ మార్గం చేరుద్దు అంటే ఆ నేను నాదితో కూడుకున్న ఏ మనస్సు అయితే ఉందో ఆ నేను నాది అనే స్థానంలో పరమాత్మని కానీ స్థాపించుకోగలిగితే అదే మనకు వాస్తవమైన మార్గం అవుద్ది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తన వాస్తవమైన స్వరూపం దైవమే కాబట్టి అది చేరుకోవటమే పరమ లక్ష్యం. ఓం తత్సత్.